గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు E6 బ్రేక్ఫాస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ నేత బక్కని నరసింహులపై దాసోజు శ్రవణ్ సంచలన ఫైర్. తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతామంటూ హెచ్చరిక. దేవరకద్రలో అకాల వర్షం బీభత్సం. కొనుగోలు కేంద్రాల్లో నేట మునిగిన వందలాది క్వింటాళ్ల వరి ధాన్యం. ఢిల్లీలో సీఎం దళపతి విజయ్ మార్క్ పాలిటిక్స్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రత్యేక భేటీ. తెలంగాణలో టీ ఫైబర్ కు లైన్ క్లియర్. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ. ఇక డీటెయిల్స్ చూస్తే డిక్షనరీలో ఎక్కడా తెలంగాణ అనే పదమే లేదు అంటూ టీడీపీ నేత బక్కన్ నరసింహులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సంచలన రీతిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని, కోట్లాది మంది ప్రజల శతాబ్దాల ఆకాంక్షను అవహేళన చేసేలా మాట్లాడడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్నగర్ గడ్డపై పుట్టి ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడ రాజకీయాలు ఎరిగిన ఒక నాయకుడు కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఆయన్ని సంతోషపెట్టడం కోసమే ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ చరిత్ర తెలియని వాడు ఈ గడ్డపై పుట్టినట్లే కాదంటూ శ్రవణ్ చేసిన పొలిటికల్ కౌంటర్ ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడేవారని సమాజం క్షమించదంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బక్కన్ నరసింహులకు కరాఖండిగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ షాద్నగర్ నియోజకవర్గంలో పుట్టిన బక్కన్ నరసింహులు ఇవాళ తెలంగాణ అనే పదమే లేదని మాట్లాడుతున్నాడంటే అసలు ఎవరిని సంతృప్తిపరచడానికి, ఎవరి కాళ్ళ దగ్గర సాష్టాంగపడడానికి ఈ రేంజ్లో దిగజారి మాట్లాడుతున్నాడో ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. స్వరాష్ట్రం కోసం వందలాది మంది అమరులైన చరిత్ర ఈ గడ్డకుంటే అలాంటి పదాన్ని డిక్షనరీలో లేదనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. శతాబ్దాల పోరాటాల చరిత్ర, నిజాం వ్యతిరేక ఉద్యమాలు, మలిదశ ఉద్యమాలతో పునీతమైన తెలంగాణ చరిత్ర తెలియని వారెవరూ కూడా తెలంగాణలో గడ్డ మీద పుట్టినట్లు కాదని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. సొంత ప్రాంతంపై కనీస గౌరవం లేని రాజకీయాలు చేయడం సిగ్గుచెట్టని ధ్వజమెత్తారు. కేవలం పచ్చజెండా మోస్తున్నందుకు చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోవడం కోసమే ఇక్కడి ఉనికిని కాదంటే భవిష్యత్తులో తెలంగాణ సమాజం ముందు బక్కన్ నరసింహులు ఒక చరిత్రహీనుడిగా, పక్కా తెలంగాణ ద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని శ్రవణ్ హెచ్చరించారు. బక్కన్ నరసింహుల వ్యాఖ్యలకు దాసోజు శ్రవణ్ ఇచ్చిన ఈ అటాకింగ్ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వెల్లడవుతోంది. మరి శ్రవణ్ తెలంగాణ ద్రోహి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఆయన పేరే బక్కాని. నేను ఏదో విన్నా, ఆయన ఎవరో అంటే ఎక్కువ చూడలేదు కానీ బక్కాని నరసింహులు గారు. మరి ఆయన ఏ దేశంలో పుట్టిండో, మరి ఇక్కడ శంషాబాద్ ఆయన అనుకుంటా కదా, షాద్నగర్ ఆయన. మరి షాద్నగర్లో పుట్టి తెలంగాణ లేదంటుండంటే మరి ఆయన ఎవరి మెప్పు కోసం అంత అడ్డందిడ్డంగా మాట్లాడిండో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాంతము. ఈ ప్రాంతానికి ఒక భాష ఉంది, సంస్కృతి ఉంది, సాహితీపరమైన చరిత్ర ఉంది. అది తెలియకపోతే తెలంగాణ గడ్డ మీద పుట్టినట్టు కాదు. నేను బక్కాని నరసింహులు గారు బహుజన బిడ్డ, నేను ఇంతకంటే ఎక్కువ మాట మాట్లాడదలుచుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు బావ కళ్ళల్లో సంతోషం కోసం నేను తుపాకులు కాల్చినా అని వాడెవడో హంతకుడు అన్నట్టుగా తెలంగాణ అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన దాడి చేసే విధంగా బక్కాని నరసింహులు గారు చంద్రబాబు నాయుడు గారును ఆ వేదిక బుగి మీద కూర్చున్నటువంటి ఒక ఆంధ్ర పెద్దల యొక్క కళ్ళల్లో సంతోషం కోసం చిల్లరగా మాట్లాడితే తెలంగాణ ద్రోహిగా ఆయన మిగిలిపోతాడు, ఆయన చరిత్రలో లేకుండా పోతాడు. ఐ లీవ్ ఇట్ ఈజ్ విజ్డమ్, బట్ ఐఎమ్ క్వశ్చనింగ్ తెలుగుదేశం పార్టీ. హౌ డూ యూ అలౌ సచ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్? బక్కాని నరసింహులు అనేట ఆయన తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షుడు. తీసిపడేవా తెలంగాణ మాజీ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో మెంబర్, మాజీ అధ్యక్షుడు. ఆయన కొన్ని రోజులు అధ్యక్షుడు చేసిండు. తీసిపడే తెలంగాణ ఆఫీస్ ఇక్కడి నుంచి. తెలంగాణ తెలుగుదేశం కదన్నా, ఇప్పుడు తెలుగుదేశం శాఖ తెలంగాణ అంటారు కదా, తీసిపడేయండి మరి తెలంగాణ అని చెప్పని. తెలంగాణ చరిత్రే లేదు, ఆ గుర్తే లేదు, ఆ పదమే లేదు. అప్పుడెప్పుడు ఆయన స్పీకరు యనమల రామకృష్ణుడు అన్నాడు తెలంగాణలో అసెంబ్లీలో తెలంగాణ పదమే ఉండొద్దంటే పట్టుబట్టి కేసీఆర్ మెడలు వంచి చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అనిపించిండు. ఆ వేదిక మీద కూర్చున్నటువంటి ఒక జాతీయ. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో అకాల వర్షాలు అన్నదాతలు నిలువున ముంచేశాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ఐకేపీ, PSCS యార్డులో ఓపెన్ గా ఉన్న వందలాది క్వింటాళ్ల వరిధాన్యం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నేట మునిగింది. అధికార నిర్లక్ష్యం, గంటల తరబడి కాంటాలు పెట్టకపోవడం వల్లే తమ కష్టమంతా వర్షార్పణమైందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ దయనీయ పరిస్థితిపై సమాచారం అందిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ దేవరకద్ర ముఖ్య నేత ఆల వెంకటేశ్వర రెడ్డి క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. తడిసి ముద్దైన ధాన్యాన్ని పరిశీలించి కన్నీరు పెట్టుకుంటున్న రైతులకు ధైర్యం చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గ
నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వస్తువులేమీ తార్పాలిన్ల కొరత కారణంగా రైతాంగం ఎదుర్కొంటున్న నరకయాతనను ఆల వెంకటేశ్వరరెడ్డి అధికారుల ముందే ఎండగట్టారు. గత కొన్ని రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ధాన్యం రాసులు పోసి పడిగాపులు కాస్తున్నారు. లారీల కొరత, రవాణా ఆలస్యం కారణంగా కొనుగోలు నత్తనడకం సాగుతుండటంతో తాజాగా కురిసిన అకాల వర్షం నీరు ధాన్యం కుప్పల పైనుంచి ప్రవహించింది. దీంతో మొలకలొచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రానికి చేరుకున్న ఆల వెంకటేశ్వరరెడ్డి తడిసిన ధాన్యాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం మరియు స్థానిక యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అన్నదాతల పక్షానే పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షం ప్రకృతి వైపరీత్యం కాబట్టి తడిసిన ధాన్యాన్ని సైతం ఎలాంటి నిబంధనలు ఆక్షన్ లేకుండా ప్రభుత్వమే మద్దతు ధరతో తక్షణమే సేకరించాలని డిమాండ్ చేశారు. మిల్లుల యజమానులు తరుగు పేరిట కిలోల కొద్దీ కోత విధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దేవరకద్ర కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యంపై ఆల వెంకటేశ్వరరెడ్డి తక్షణ స్పందన మరియు అధికారులపై ఆయన చేసిన ఒత్తిడి స్థానిక రైతాంగానికి పెద్ద ఊరటనిచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యుద్ధ ప్రాతిపదికన ధాన్యం తరలింపుని వేగవంతం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నేను దేవరగారి ఎక్స్ఎమ్మెల్యేను ఆల వెంకటేశ్వర. నేను ఈ భూత్పూర్ మండలి అస్నాపూర్ వచ్చినామమ్మా. రాత్రి వర్షం పడి మొత్తము సంచులు మొత్తం మునిగిపోయినాయి. ఈ భూత్పూర్ మండల్ అస్నాపూర్ చేపట్టే 2 విలేజ్లు అస్నాపూర్. నేను ఇక్కడే ఉన్నా. అయితే అస్నాపూర్ విలేజ్ గ్రామ పంచాయతీ ఏదమ్మా ఇక్కడనే ఈ ఐకేపీ సెంటరే ఉంది అస్నాపూర్లో. అయితే ఇప్పుడు ఏ రైతు వరి ధాన్యం మొత్తం మునిగిపోయిందో శ్రీనివాసులని అతను చెప్పేది ఏంటంటే ఈ అస్నాపూర్లో ఎవరైతే ఐకేపీ సెంటర్ ఉండడో వెంకటయ్య అని అతను దాదాపు వారం రోజుల నుంచి ఎత్తమంటే లారీ వస్తే కూడా సగం లారీ ఎత్తి పంపించేసి ఒక బ్యాగుకు 15 రూపాయలు అడిగిందట. నేను ఇయ్యను అనేసరికి ఒక లారీ వస్తే లారీలో సగమే పెట్టి సగం పంపించేసి ఇలా సడన్గా నేను ఇప్పుడు రైతు కంప్లైంట్ కూడా ఇస్తుండమ్మా. మీరు ఐకేపీ వాళ్ళని కూడా కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఇంకోసారి వాళ్ళు అటు ఆ పని చేయకుండా అవుతారు. ఇప్పుడు లారీ వచ్చింది, హాఫే నింపుకున్నారు, పైసలు ఇవ్వనందుకు వాడు మిగతాది ఎత్తకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరు రైతులు ఉన్నారు, ఇక్కడే ఉన్నా నేను అస్నాపూర్లో. నేను మీకు వాట్సాప్లో పెడతాను మేడం. అతని నెంబరు, సర్వే నెంబరు, ఎంత పంట వచ్చింది మొత్తం తడిచిపోయింది. కొంచెం సీరియస్గా తీసుకోండి. ఈ ఐకేపీ సెంటర్ ఎవడో వాడు వెంకటయ్య ఎవడో వాడి మీద ఇమ్మీడియట్గా కంప్లైంట్ తీసుకొని రైతు శ్రీనివాస్ చెప్తున్నాడు సంచికి 40 కిలోల సంచికే 15 రూపాయలు అడిగిందంట. ఇయ్యనందుకే వీళ్ళే పెట్టలేదు. కంప్లైంట్ తీసుకొని చెప్తాను వచ్చి మాట్లాడుతున్నాను. అంటే ఇవాళ సడన్గా రాత్రి వర్షం పడ్డది. ఇవాళ అస్నాపూర్, భూత్పూర్ మండలం అస్నాపూర్, షేర్పల్లి గ్రామాలకు వచ్చినాం. ఇలా రైతు శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు, మిగతా రైతులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్తుంది, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఇప్పటికే మేము 70 నుంచి 80% కొనుగోలు చేస్తామన్నారు. నిజంగానే కొనుగోలు చేస్తే ఈ గ్రామంలో ఇయ్యాలనే 100 మంది రైతులు చెప్తున్నారు. దాదాపు 50% మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం లారీలు వస్తలేవు, అధికారులు వస్తలేడు, నింపేటోడు లేడు, పట్టించుకునేటోడు లేడు. అంటే ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం ఉంది అంటే అసలు ఎప్పుడో రివ్యూ చేయాల్సిన పని. ఇలా కేసీఆర్ గవర్నమెంట్లో కోతకు వస్తుంది అంటే ఒక వారం ముందే జిల్లా యంత్రాంగం కానీ, జిల్లా ప్రజాప్రతినిధులు కానీ కలెక్టరేట్లో డీటెయిల్గా 5-6 గంటలు రివ్యూ చేసి ఏ ఊర్లో ఎంత వరి వేసిండ్రు, ఏ మండల్లో ఎంత వేసిండ్రు, ఎంత ఆయకట్టు ఉంది, టోటల్ కాన్స్టిట్యున్సీలో ఎంత పంట వచ్చే అవకాశం ఉంది, ఎన్ని టన్నులు వచ్చే అవకాశం ఉంది, దానికి ఎన్ని రైస్ మిల్లులు కావాలి, ఎన్ని లారీలు కావాలనేది ముందే ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది, కోతలు అయిన 10-15 రోజుల తర్వాత యాక్షన్లకు దిగారు. ఇలాగ రైతే చెప్తున్నాడు, మీరు రైతుతో మాట్లాడండి. ఇలా రైతు కష్టపడి నీళ్లు లేవు చక్కగా, యూరియా లేదు చక్కగా, ప్రతిదీ ఇబ్బంది పడి అట్లా ఇట్లా పంట పండించాడు. ఇలా హమాలీలకి 22 రూపాయలు పోతా ఉంది. మళ్ళీ ఈ రైతును ఒక్కొక్క ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో ఆయన ఒక్కొక్క సంచికి 15 రూపాయలు ఇవ్వమని అడిగింది. ఇదే శ్రీనివాస్ ఇయ్యనందుకు వాడు ఎత్తక వారం రోజులు సతాయిస్తే ఇలా వర్షం పడి మొత్తం సముద్రం లాగా అయిపోయింది. మొత్తం వడ్లు మొత్తం తడిచిపోయింది. ఇవాళ ఎవడు ఆదుకోవాలి శ్రీనివాస్ని? ఎవడు ఆదుకోవాలి? ఏమైనా కాన్సన్ట్రేషన్ ఉందా? ఇలా ప్రతిపక్ష నాయకులు మేము తిరుగుతుంటే మాత్రం మా మీద విమర్శలు చేయడానికి వస్తుంది. మీ పని మీరు చేస్తే మాకు తిరిగే బాధ ఉండదు కదా. మాకు ఇలా ప్రజల తరఫున, రైతుల తరఫున మేము ఇంత పొద్దుగాల లేచి ఎందుకు ఊర్ల పొండి తిరుగుతున్నాం? ఇలా మీ పని మీరు చక్కగా చేస్తే, రైతులు ఇబ్బంది పడకపోతే మాకు అవసరమే లేదు కదా. ఇలా మేము వచ్చిపోతే రైతుకు వచ్చిన ఈ కష్టం, శ్రీనివాస్కి వచ్చిన కష్టాన్ని ఎట్లా తీర్చాలన్న ఆలోచన ఉండదు. ఇలా నేను వచ్చిపోయినా దాని మీద ఎట్లా విమర్శలు చేయాలి, గదే ఆలోచన ఉంటుంది.
అందుకే ప్రభుత్వం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన దళపతి విజయ్ ఢిల్లీ వేదికగా దేశ పాలకులతో వరుస భేటీలు జరుపుతున్నారు. తన తొలి అధికారిక ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సీఎం విజయ్ ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమిళనాడు రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు ఆర్థిక ఇబ్బందులు, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల మరియు మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాల బడ్జెట్ కేటాయింపుల లక్ష్యంగా సీఎం విజయ్ ఢిల్లీ టూర్ సాగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన ఈ సమావేశంలో తమిళనాడు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ఆర్థిక శాఖ పూర్తి స్థాయిలో సహకరించాలని ముఖ్యమంత్రి విజయ్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన మరియు గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రత్యేక ప్యాకేజీలు అందించాలని కోరారు. తమిళనాడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు ఆర్థిక సవాళ్లను, అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ పరిహారం బకాయిలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ పథకాల వాటాలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని విజయ్ ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి విజయ్ లేవనెత్తిన అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం తమిళనాడుకు దక్కాల్సిన అన్ని రకాల నిధులను, సహాయాన్ని కేంద్రం అందిస్తుందని ఆమె హామీ ఇచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే దళపతి విజయ్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలవడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తున్నారనే సంకేతాలను ఇటు తమిళనాడు, అటు జాతీయ రాజకీయాల్లో బలంగా పంపగలిగారు. తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ విప్లవాన్ని చేరువ చేసే ప్రతిష్టాత్మక టీ ఫైబర్ ప్రాజెక్టుపై ఒక అతిపెద్ద ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన భారత్ నెట్ పథకం కింద తెలంగాణలో టీ ఫైబర్ ప్రాజెక్టు అమలు పురోగతిపై కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దెల శ్రీధర్బాబు సెక్రటరియట్ నుండి సుదీర్ఘంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా సాగిన భేటీలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల, రింగ్ నెట్వర్క్ ఆస్తుల బదిలీపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ అంతటా హైస్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో జరిపిన ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు ప్రాజెక్టు నిధుల ఆలస్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. భారత్ నెట్ కింద లభించాల్సిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని, అలాగే రింగ్ నెట్వర్క్ ఆస్తుల బదిలీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరగా కేంద్ర మంత్రి సింధియా దీనిపై అత్యంత సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా రూపొందించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం తొలి దశలో భాగంగా నిజామాబాద్, రంగారెడ్డి మరియు ఖమ్మం జిల్లాలోని మొత్తం 3089 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీని పునరుద్ధరించనున్నారు. ఈ గ్రామాల్లోని ప్రతి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం, పాఠశాల మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి రానుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నా, విద్యార్థులకు ఆన్లైన్ విద్యను, ప్రజలకు ఈ గవర్నెన్స్ సేవలను వేగంగా చేర్చాలన్నా టీ ఫైబర్ విజయవంతం కావడం ఎంతో అవసరమని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. కేంద్రం నుంచి లభించిన ఈ హామీతో ప్రాజెక్టు పనులు శరవేగంగా ముందుకు సాగనున్నాయి. కేంద్ర మంత్రి సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్ సత్ఫలితాన్ని ఇవ్వడంపై ఐటీ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో ప్రారంభం కానున్న ఈ సరికొత్త ఇంటర్నెట్ విప్లవం గ్రామీణ ముఖ చిత్రాన్ని ఎలా మార్చిపోతుందో చూడాలి. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పొట్టియాల గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐకేపీ కేంద్రానికి సమీపంలో ఉన్న వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి కేంద్రంలోని ధాన్యాన్ని కంటుకున్నాయి. ఈ ఘటనలో రైతులకు చెందిన ధాన్యంతో పాటు గన్ని సంచులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలాన్ని చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. చేతికొచ్చిన పంట మంటల్లో కాలిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనలో సుమారు ₹1,00,000 మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. వీడియో ఇస్తాను, పోలీసులకు ఫోన్ చేస్తాం. వీడియో ఇస్తాను, మెల్ల మెల్ల బా మెల్ల మెల్ల పట్టరు పట్టరు ఎవరన్నా పట్టరు. ఏ గవర్నమెంట్ అది ఉంది కానీ తీసుకురా సాగర్. కడుపు మండిది అప్ప ఫస్ట్ వచ్చి బావా నేను ఘోరం చేసిన తీయ పని మొత్తం కాలేదు నేనైతే.
కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని జిల్లా అడిషనల్ కలెక్టర్తో మాట్లాడారు. రైతులు ఇబ్బందులు పడకుండా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు సూచనలు చేశారు. జేసీ గారు ఈ మాజీ మంత్రుడు ఎమ్మెల్యే రోడ్ల మీద తీసుకొస్తారే, మీరు రోడ్ల మీద ఉండాలి. ఇంత ఘోరమా? రాత్రి వర్షం పడితే రైతు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. మీరు ఇంట్లో నిమ్మకం కూర్చుంటే ఎంత ప్రాబ్లం సాల్వ్ కావాలి? వీడియో కాలా? నీ వీడియో కాల్ దేనికి పనికిరాక ఇప్పుడు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి చచ్చిపోతారు కదా, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మొత్తం తడిచింది ఇక్కడ నంగునూరులో కూర్చున్నా 43 కిలోలు పెడతాంటారు. మీరు మీ అడ్మినిస్ట్రేషన్ లేదు, మీరు ఒక్కరు సీజ్ చేసేది లేదు. రైస్ మిల్ ఎట్లా చెప్తే ప్రభుత్వం నడుతుందా చెప్పండి మీరు? సరే, ఇప్పుడు నేను ఒక సలహా ఇచ్చిన ఏంటంటే లారీ లేకుంటే ట్రాక్టర్లు అరేంజ్ చేస్తాయి ఇక్కడిని అన్ని గ్రామాలలో. తర్వాత మీకు గోడౌన్ లేకపోతే ఇప్పుడు కరిమాల ఏఎంసీలో గోడౌన్ మాట్లాడినా మీరు ఇవ్వాల రేపు షిఫ్ట్ కాకపోతే ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేము. హమాలు లేకపోతే మేమే మొత్తం ఇంతకన్నా ఏం చేయలేము. కానీ ఇవ్వాల రేపు ఖాళీ కాకపోతే మాత్రము మొత్తం వర్షాలు పడితే మొత్తం రైతులు మొత్తం ఈ రైస్ మిల్లు ఈ రైతులందరూ తీసుకొచ్చి మీ ఇంటికాడ కూర్చుంటాం సరిగా క్లియర్. సార్ వర్షం పడ్డాక మనం ఏటి పని చేసి లాభం లేదు సార్. వర్షం పడ్డాక రైతు చచ్చిపోతారు సార్ పాపం, ఎందుకంటే మొలకెత్తుంది బియ్యం వడ్లు. యూ హ్యావ్ టు ప్లాన్ సార్. ఆల్రెడీ యూ బెటర్ టు ఇన్స్ట్రక్ట్ డిఎం అండ్ డిఎస్ఓ సార్. యూ హ్యావ్ టు షిఫ్ట్ ద ప్యాడీ టుడే ఓన్లీ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. రైట్ లేదు వీళ్ళతోనే పడుతుంది. అమ్మాయిలు ఉన్నారు జుబ్లోళ్ళు, ఇక్కడ ఒకటి ఉంది, దుబ్బాలలో ఒకటి. ఆయన ఏమంటాడు, ఇప్పుడు షిఫ్ట్ చేద్దాం బిడ్డ, ట్రాక్టర్ పెట్టుకుంటాము. మరి హమాలు లేరు, హమాలు కొంచెం సాయం చేస్తారా మీరు అంటారు. అది చెప్తారు ఇప్పుడు. మరి ఇక్కడికి ఎట్లా రుక్మాపూర్ దానికి వెళ్ళిపోతుంది. 42 కిలోల కన్నా ఒక 1/2 కిలో ఎక్కువ పెట్టలేదు. 42 కిలోస్. అరే ఆగబే సార్, పోతే నేను ఎటు పోతా అంటారు. ఇద్దరు ఇట్లు తెలిసి నాకు పోయేస్తా. 42 కిలోలు పెట్టించేసి అక్కడ ఓటీపీ అవసరం లేదు, రైస్ మిల్ అవసరం లేదు కదా, ఎస్డబ్ల్యూ కూడా 40 పెట్టించేసి 40 పెట్టించేసి ఓటీపీతో 40 మనగూడెం అది 40 పెట్టించేసి ఈ కరీంనగర్ రూరల్ మొత్తం పెట్టించేసి చెబుతూ ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఫోన్ రావద్దు. ఇక ఫోన్ వచ్చి ఏం చేయాలి? వీళ్ళకి ఏం చేయమంటావు? ట్రాక్టర్ తెప్పించుకోవాలి, అమ్మాలి, మీ భారత అన్నకి ఇస్తాము, రుక్మాపూర్కు మాట్లాడుకుంటాం. ఓకేనా? ఏ రావా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? 42 కిలోలు పెట్టాలి, ట్రాక్టర్లు పెట్టుకోర్రి. ఇవాళ సాయంత్రం రేపటి వరకు మొత్తం కాల్ చేసి కరీంనగర్ జిల్లా హజరత్ సయ్యద్ ఇంకుషావళి దర్గాలో వరుస ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మత సామరస్యాన్ని ప్రతీకగా నిలిచిన ఈ దర్గాలో ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఉత్సవాలకు హాజరు కానున్నారు. బక్రీద్ రోజున గుసుల్ షరీఫ్, చాదర్గుల్, సంథల్ షరీఫ్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి ఖవాలీ కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి. దర్గా ముతవల్లి మహమ్మద్ అక్బర్ అలీ, కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు త్రాగునీరు, వైద్యం, వసతి, విద్యుత్, బస్ సౌకర్యాలు కల్పించారు. ఉత్సవాలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ విడతల ప్రణవ్ తదితర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏసీపీ మాధవి, సీఐ రామకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
బోయినపల్లి మార్కెట్ నుండి అంబేద్కర్ నగర్ రోడ్లో కూరగాయల దుకాణాలతో రోజు ట్రాఫిక్ స్తంభించిపోయి అత్యవసర సమయంలో అంబులెన్స్లు కూడా బస్తీలోకి వెళ్లలేని దుస్థితి నెలకొందని బస్తీ వాసులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన గణేష్ బుధవారం ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులతో కలిసి స్పాట్కు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. బస్తీ వాసులు దుకాణదారులతో నేరుగా మాట్లాడి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుకాణదారులకు దుకాణాలన్నీ క్రమపద్ధతిలోనే పెట్టుకోవాలని, రహదారిపై ట్రాఫిక్ ఏమాత్రం అడ్డుపడొద్దని సూచించారు. అదేవిధంగా పోలీసు అధికారులకు ఈ రోడ్లో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దుకాణదారులకు బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదని, అంబులెన్స్లు నిరాటంకంగా వెళ్లేలా చూడడం తమ ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే గణేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు, సీఐలు తిరుపతిరాజు, శ్రీధర్ నాయక్, బస్తీ వాసులు, దుకాణదారులు పాల్గొన్నారు. మేము మాట్లాడాము డీసీపీ గారు వచ్చారు. వెయిట్ చేస్తూనే ఉన్నా. ఏమైంది వీళ్ళంతా వెయిట్ చేస్తారంటే ఇది ఏం లేదు సార్, నిన్న జనరల్ గా ఇది ఉంది కదా, మీరు అన్ని ముందు పెట్టుకుంటున్నారు. మేము చూస్తాం. మన పోలీస్ వాళ్ళ దృష్టి వరకు అయితే రాలేదు. ట్రాఫిక్ పోలీస్ అయితే నాన్ పోలీస్ వీళ్ళు కూడా ఇప్పుడు మనకి ఇది బార్డర్ సమస్య, ఇదంతా అలవాలి. కొద్ది దూరం, ఎంత దూరం ఉంటే ఒక 20 మీటర్లు మా ఇప్పుడు నేనైతే మీకు చెప్తున్నాను, నేను ఒకటి అనుకున్నాను, ఇది బార్డర్ కన్ఫ్యూజన్ లో ఇబ్బంది కావద్దు. అవును, ఇది మన దాంట్లో తీసుకొని చూడండి. వాళ్ళకి రాలేదు, మధ్యలో ఎందుకు ఏముంది కాబట్టి మీకు కావాలంటే నేను సిపి గారి దగ్గర, ఎందుకంటే ఈ అంబేద్కర్ నగర్ మనకి ఉండాలి, ఈ బార్డర్ అంతా మనకి కూడా అన్యాయ నగర్ నుంచి అటు పోదాం. ఏమంటావు విష్ణు? ఇది ఒక సీసీ కెమెరా లేపిస్తాను. సీసీ కెమెరా నేను మాట్లాడదు, మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. అయిపోతుంది ఇవాళ ఇది రేపు ఇచ్చేస్తారు సీసీ కెమెరాలు అయితే. ఇంకా ఇప్పుడు వాళ్ళకి నేను ఏమన్నా మీకు మాకు చాలా సిగ్నల్ అన్నాం కదా, ఆ సిగ్నల్ ఓపెన్ చేద్దాం. ఎప్పుడైనా ఈ రోజులలో మాటలు చెప్తున్న పరిస్థితులు లేదు. బిగ్గెస్ట్ పెనాల్టీ, బిగ్గెస్ట్ ఛాలెంజ్ వేస్తే ఆటోమేటిక్ సాల్వ్. వాళ్ళ ఆర్డర్ ఒక మార్క్ పెట్టుకోవాలి. వైట్ పెయింట్ ఒకటి వేపిస్తే వాళ్ళ లిమిట్ అది. వాళ్ళ తర్వాత ఒక సెకండ్ ఏంది, ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళ ఒక లిమిట్. ఇప్పుడు వాళ్ళు దాటితే మన యూజ్ పెడితేనే సెట్ అవుతుంది. దీనికి ఎంతో వాళ్ళు కష్టపడి జీవనాధారం ఇదే సార్. మనం ఏమనం, మేము కూడా ఏమనం, మెయింటైన్ చేసుకొని వచ్చిన వెహికల్స్ ఇక్కడ పెట్టుకుంటే చాలు. అంతేనా? వెహికల్స్ ఉంటట్టు మీరు సార్తో మాట్లాడితే ఒక లైన్ కొట్టిస్తాడు. ఆ లైన్ దాటకుండా మధ్యలో దారి ఖాళీ పెట్టుకుంటారు. ఎవరికైనా మంచిదే కదా అది. ఎవరికైనా అదే పైన పెట్టుకోరు. ఇంత పెద్దగా ఎక్కడ దొరకదు, ఇంత పెద్దగా ఇచ్చేది. మళ్ళీ నీకు ఇది లేదని మరి ఈడ పెట్టారు. బోయినపల్లి మార్కెట్ నుండి అంబేద్కర్ నగర్ రోడ్లో కూరగాయల దుకాణాలతో రోజు ట్రాఫిక్ స్తంభించిపోయి అత్యవసర సమయంలో అంబులెన్స్లు కూడా బస్తీలోకి వెళ్లేని దుస్థితి నెలకొందని బస్తీ వాసులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గణేష్ బుధవారం ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులతో కలిసి స్పాట్కు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. బస్తీ వాసులు దుకాణదారులతో నేరుగా మాట్లాడి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుకాణదారులకు దుకాణాలన్నీ క్రమపద్ధతిలోనే పెట్టుకోవాలని, రహదారిపై ట్రాఫిక్ ఏమాత్రం అడ్డుపడుతుందని సూచించారు. అదేవిధంగా పోలీసు అధికారులకు ఈ రోడ్లో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దుకాణదారులకు బస్తీవాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదని, అంబులెన్స్లు నిరాటకంగా వెళ్లేలా చూడడం
తమ ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే గణేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు, సీఏలు తిరుపతి రాజు, శ్రీధర్ నాయక్, బస్తీవాసులు, దుకాణదారులు పాల్గొన్నారు. మేము మాట్లాడాం, డీసీపీ గారు కూడా వచ్చారు. ఇప్పటిదాకా వెయిట్ చేస్తూనే ఉన్నా. ఏమైంది వీళ్ళంతా వెయిట్ చేస్తారంటే ఇది ఏం లేదు సార్. నిన్న జనరల్ గా ఇది ఉంది కదా, అన్ని ముందు పెట్టుకుంటున్నారు. మేము చూస్తాం. మన పోలీసు వాళ్ళ దృష్టి వరకు అయితే రాలేదు. ట్రాఫిక్ పోలీస్ అయితే వీళ్ళు కూడా ఇప్పుడు మనకి ఇది బార్డర్ సమస్య. ఇదంతా అలవాలి. కొద్ది దూరం, ఎంత దూరం ఉంటే ఒక 20 మీటర్లు మా. ఇప్పుడు నేనైతే మీకు చెప్తున్నాను, నేను ఒకటి అనుకున్నాను, ఇది బార్డర్ కన్ఫ్యూషన్ లో ఇబ్బంది కావద్దు. అవును, ఇది మన దాంట్లో తీసుకొని చూడండి. వాళ్ళకి రాలేదు, మధ్యలో ఎంత ఏముంది కాబట్టి మీకు కావాలంటే నేను సిపి గారి దగ్గర, ఎందుకంటే ఈ అంబేద్కర్ నగర్ మనకి ఉండాలి, ఈ బార్డర్ అంతా మనకి కూడా అన్యాయ నగర్ నుంచి అటు పోదాం. ఏమంటావు విష్ణు? ఇది ఒక సీసీ కెమెరా లేపిస్తాను. సీసీ కెమెరా మాట్లాడదు, మేము కోఆర్డినేట్ చేసి అయిపోతుంది. ఇది రేపు ఇచ్చేస్తాం సీసీ కెమెరాలు అయితే. ఇంకా ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా మీకు తోక మాకు చాలా సిగ్నల్ అన్నాం కదా, ఆ సిగ్నల్ ఓపెన్ చేద్దాం. ఎప్పుడైనా ఈ రోజులలో మాటలు చెప్తున్న పరిస్థితులు లేదు. బిగ్గెస్ట్ పెనాల్టీ, బిగ్గెస్ట్ ఛాలెంజ్ వేస్తే ఆటోమేటిక్ సొసైటీ. వాళ్ళ ఆర్డర్ ఒక బాగా పెట్టుకోవాలి. లైన్ వైట్ పెయింట్ ఒకటి వేపిస్తే వాళ్ళ లిమిట్. వాళ్ళ తర్వాత ఒక సెకండ్ ఏంది, ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళ ఒక లిమిట్. ఇప్పుడు వాళ్ళు దాటితే మన యూజ్ పెడితేనే సెట్ అవుతుంది. దీనికి ఎంతో వాళ్ళు కష్టపడి జీవనాధారం ఇదే సార్. మనం ఏమనం, మేము కూడా ఏమనం. మెయింటైన్ చేసుకొని వచ్చిన వెహికల్స్ ఇక్కడ పెట్టుకుంటే చాలు. అంటే వెహికల్స్ ఉంటట్టు మీరు సార్తో మాట్లాడితే లైన్ కొట్టిస్తాడు. ఆ లైన్ దాటకుండా మధ్యలో దారి ఖాళీ పెట్టుకుంటారు. ఎవరికైనా మంచిదే కదా అది. ఎవరికైనా అదే పైన పెట్టుకోరు. ఇంత పెద్దగా ఎక్కడ దొరకదు. ఇంత పెద్దగా ఇచ్చేది మళ్ళీ నీకు ఇది లేదని మనకి ఇదే పెట్టారు. ఇదే ఉంటుంది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.